గుడ్ మార్నింగ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్. ముఖ్యంగా ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ చూడండి. ఇది సిలబస్ షీట్ కదా. విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఈరోజు తీసుకున్న పార్ట్ ఏంటంటే టీచర్స్ ఎంపవర్మెంట్, అంటే ఉపాధ్యాయ సాధికారతలో. అంటే మనం మొత్తం ఒకే రోజు బిట్స్ అంతా ఒకే రోజు అవ్వటం అంటే కష్టం. కాబట్టి మనం కొంచెం చూడండి, ప్రతిరోజు ఒక టాపిక్ మీద చేస్తున్నాను. ఈరోజు వచ్చి నీడ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది తెలుగులో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. అవసరం సాధికారత కోసం జోక్యాలు, ఉపాధ్యాయునికి వృత్తిపరమైన ప్రవర్తన నియమావళి. అంటే ఇంకా సంస్థలు కూడా వస్తాయి, కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆ టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ప్లస్ యాజ్ యూజువల్ ప్రతిరోజు అంటే డే బై డే నేను పైలో కొన్ని 10 బిట్స్ చూపిస్తున్నాను కదా, నోట్స్లో ప్రిపేర్ చేసి. ఆ బిట్స్ కూడా రెడీగా ఉన్నాయి. చూడండి, ఇది చాలాసార్లు చూపించాను మీకు. విద్యా దృక్పథాలు ఓల్డ్ అకాడమీ బుక్ 90%. చాలామంది అడుగుతున్నారు, చాలాసార్లు చెప్పాను కూడా. 95% దీనిలోంచే వస్తాయి బిట్స్. మనకి మొత్తం టాపిక్ అన్నీ దీనిలో కవర్ అయిపోతాయి. ఇది లేని వాళ్ళు ఇప్పుడు వస్తుంది కదా, ఈ బుక్ అయితే వస్తుంది కదా, ప్రజెంట్ మార్కెట్లో ఉంది కదా, ఇది మనది బుక్. ఇది ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇది కూడా చాలా నీట్గా ఉంది బుక్. సో నేను ఇవన్నీ రెండు దగ్గర పెట్టుకొని మీకైతే నేను నోట్స్ చేస్తానికి రెడీ చేస్తున్నాను. ఓకేనా? మీకైతే కంగారు పడకండి. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చదివే టాపిక్ క్లియర్గా ఉండాలి. కొంచెమైనా సరే మెదడులోకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇలా చూసేసి వదిలేస్తే మార్క్స్ కూడా అలాగే వస్తాయి, అలాగే పోతాయి. మార్క్స్ వస్తాయి కాదు, రావు. అందుకనే ఏం చేస్తా అంటే స్కిప్ చేయకుండా, మనకి ప్రతి బిట్టు ఇంపార్టెంటే, అది మైండ్లో పెట్టుకుంటే క్లియర్గా చదువుతారు. అందుకనే కొంచెం అయినా సరే మనం క్లియర్గా చదువుకుంటానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఉపాధ్యాయుల సాధికారత, టీచర్స్ ఎంపవర్మెంట్. అసలు ఎంపవర్మెంట్ ఇవన్నీ అప్పుడు బీభత్సంగా చదివినప్పుడు అనమాట. ఇలా రెడ్తో మార్క్ చేశాను. చూడండి, ఎంపవర్మెంట్ అంటే ఇది ఇంగ్లీష్ పదం కదా, దీనికి తెలుగులో వచ్చి సాధికారత. సేమ్ న్యూ టెక్స్ట్ బుక్లో అసలు మారలేదు. అందుకనే నేను ఇది చూపిస్తున్నాను, తర్వాత మీకు అది చూపిస్తాను. చూడండి, ఎందుకంటే ఇది క్లియర్గా అప్పుడు నేను చదివింది కాబట్టి ఈజీగా కొన్ని గుర్తులు పెట్టుకున్నాను అనమాట. అందుకనే మీకు ఫస్ట్ ఈ బుక్ చూపిస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సాధికారత కదా. విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తేసేదారు, విషయ విశ్లేషణతో పాటు సృజనాత్మకత పద్ధతులను, వనరులను. అంటే టీచర్స్ తనకు దగ్గరగా ఉన్న వనరులను ఉపయోగించుకుని విద్యార్థుల్లో, స్టూడెంట్స్లో ఆలోచనలు రేకెత్తిస్తారు. విద్యార్థులకు పలు అనుభవాలను కలిగించి వారి సమర్థతను ఇనుమడింప చేస్తారు. ఆలోచనలు అంటే మంచి ఆలోచనలే కదా. మంచి అంటే ఏంటి? మనకి మంచి ఆలోచనలు అంటే గుడ్ అంటాం కదా. కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకుంటారని గుడ్ మెన్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరంటే గుడ్ మెన్. మంచి ఆలోచనలు అని పెట్టుకోండి. మంచి అంటే గుడ్ కాబట్టి గుడ్ మెన్. ఓకే, నెక్స్ట్ లాంగ్ మెన్ కూర్చున్న కాంటెంపరీ ఇంగ్లీష్ నిఘంటు అంటే ఏంటి? డిక్షనరీ కదా. డిక్షనరీ లేకపోతే ఎన్సైక్లోపీడియా ఏదైనా అనుకోండి. 1998లో ఇంగ్లీష్ నిఘంటు అన్నారు కాబట్టి లాంగ్ మెన్. పెద్దగా ఉంటుంది కదా, అంటే చాలా ఎక్కువ విషయాలు ఉంటాయి కాబట్టి లాంగ్ మెన్. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇతను ఏం చెప్పాను? తమ సొంత జీవితం లేదా స్వీయ పరిస్థితిపై పూర్తి అధికారాన్ని వ్యక్తికి కల్పించడం అన్నమాట. తన పనిలో మెరుగుదల సాధించడం, వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడాన్ని సాధికారత అని చెప్పవచ్చు. తను చేస్తున్న పని అంటే ఏంటి? టీచింగ్లో మెరుగుదల సాధించడం. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలను స్వీకరించి కొత్తగా తన వనరులను ఉపయోగించుకుంటూ ఉంటాడు టీచర్ అనే అతను. ప్రతిరోజు ఏం చేస్తారు? విద్యార్థులకి కొత్తదనం చూపించడానికి ట్రై చేస్తారు. నిజంగా ఉపాధ్యాయుడి వృత్తిని స్వీకరిస్తే తన వృత్తిని మెరుగుపరుచుకోవడానికి విద్యార్థులు రకరకాల ఆలోచనలు తీసుకురావడానికి ట్రై చేస్తారనమాట. నెక్స్ట్, ఉపాధ్యాయుల సాధికారత అనేది వారి ప్రతిభా పాఠవాలకు మధ్య అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఓకే, ప్రతిభా పాఠవాలు అంటే వాళ్ళకున్న సృజనాత్మకతకు సంబంధించింది అనమాట. అధ్యయన జ్ఞానాన్ని, నైపుణ్యాలను నిరంతరం సొంతం చేసుకోవాలి. ఉపాధ్యాయుడు తమ సొంత ఆలోచనలతో నూతన ప్రక్రియల ద్వారా, ఇప్పటి వరకు మనం అదే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, బోధనాభ్యసన ప్రక్రియలో స్వయం నిర్ణయాలు తీసుకోగలిగితే
వృత్తి ఎద వృత్తి ఎడల బాధ్యత పెరుగుతుంది. సొంత నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటే వృత్తి పట్ల బాధ్యత అనేది పెరుగుతుంది. సాధికారత అనేది ఒక పాఠశాలలో లేదా ఉపాధ్యాయుడికి మాత్రం సంబంధించింది కాదు, ఒక పరిస్థితికి మాత్రమే పరిమితమైంది కాదు. ఇది సార్వజనీన భావన చాలా విస్తృతమైన భావన అన్నమాట. ఇది ఉపాధ్యాయుని సమర్థతను వెల్లడిస్తుంది. అయితే కేవలం ఉపాధ్యాయుని సాధికారత ఉన్నంత మాత్రాన పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయుడి ద్వారా మార్పు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ తగిన విధంగా అత్యంత మెళకువలతో పనిచేసిన ఆశించిన ప్రగతిని సాధించవచ్చు. 4 అంశాలు ప్రభావితం చేస్తాయంట. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ఉపాధ్యాయుని రూపచిత్రం. కొంతమంది పిల్లలు టీచర్ని చూడంగానే ఒక రకమైన అభిప్రాయాన్ని అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ చెప్తున్నారా లేదా అనేది కాకుండా వాళ్ళ ముఖ చిత్రం ఆధారంగా ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. నెక్స్ట్, ఉపాధ్యాయులకు లభించిన వృత్తిపూర్వ శిక్షణ. అంటే ముందు డైట్ కానీ డిఎడ్ కానీ చేస్తారు. వృత్తిపూర్వ శిక్షణ అనమాట వాళ్ళు చదివిన చదువు. విద్యా ప్రణాళికల మౌలిక లక్ష్యాలు, కరికులంలో ఏమేంటి మౌలిక లక్ష్యాలు అనమాట. విద్యార్థుల ఉపలబ్ధి, సాధన, మూల్యాంకనం ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి చూడండి ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్. విషయ ప్రణాళికలు, పాఠ్యపుస్తకాలు అనేవి ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే వాటిలో ముఖ్యమైనవి. ఇక్కడ చూడండి, నోట్ చేసుకున్నాను. పాఠ్యపుస్తకాలు, విషయ ప్రణాళికలు ఇవి ముఖ్యమైనవి అన్నమాట. ఏంటి? ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు. నెక్స్ట్, విద్యా ప్రణాళికలు అంటే మౌలిక అంశాలు, మౌలిక గమ్యాలపై అవగాహన పెరిగి ఉపాధ్యాయుడు సమర్థుడు అవుతాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలు. ఎన్ని స్థాయిలు ఉన్నాయంటే 2 స్థాయిలు. అవేంటి? ఉపాధ్యాయుల స్థాయి, పాఠశాల స్థాయి అన్నమాట. ఉపాధ్యాయుల స్థాయి వచ్చేపాటికి విద్యా ప్రక్రియకు సంబంధించింది. ఓకే, ఉపాధ్యాయ స్థాయిలో సాధికారత అనేది విద్యా ప్రక్రియకు నిర్వహణకు సంబంధించింది. ఇప్పుడు ఇక్కడ మనం విద్యా ప్రక్రియ నిర్వహణ అని చెప్పుకున్నాం కదా, అలా చిన్నగా రాసుకున్నారనుకోండి, ఇది ఏ స్థాయి అని అడగొచ్చు కదా. సో మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయుల స్థాయా, విద్యార్థి స్థాయా, లేకపోతే పాఠశాల స్థాయా, రకరకాల ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఇది ఉపాధ్యాయుల స్థాయి, విద్యా ప్రక్రియ. నెక్స్ట్, ఇందులో ఏముంటాయి? ఇందుకు ఉపాధ్యాయుని ప్రతిభా పాఠవాలు, బోధనా నైపుణ్యాలు, బోధనా విషయంలో సాధికారత, బోధనా వ్యూహాలపై అతనికి గల అధికారం తోడ్పడతాయి అన్నమాట. నెక్స్ట్, దీనిలో సామాగ్రిని ఎంచుకోవడం, అంటే ఒకవేళ మంచి ఫలితాలు రాలేదనుకోండి, ప్రత్యామ్నాయ బోధన వ్యూహాలని, దానికి సంబంధించిన సామాగ్రిని ఎంచుకోవడం ఇవన్నీ చేస్తారనమాట. విద్యార్థులకు అభ్యాసంలో సలహాదారుగా వ్యవహరించి విద్యా ప్రక్రియలో ఆశించిన లక్ష్యాలను సాధించడానికి ఉపాధ్యాయ స్థాయి సాధికారత తోడ్పడుతుంది. నెక్స్ట్, పాఠశాల స్థాయి. పాఠశాలలో ఇంకెవరు ఉంటారు? సహ ఉపాధ్యాయులు ఉంటారు, ప్రధానోపాధ్యాయులు ఉంటారు. వారి నాయకత్వ లక్షణాలు మొదలైనవి ప్రధానమైనవి. వృత్యంతర శిక్షణ, వాళ్ళకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సెమినార్స్, వర్క్షాప్లు, సింపోజియం ఇలా ముఖ్యమైనవి చేస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ అవి చూడండి, ఇదైతే ఆ న్యూ టెక్స్ట్ బుక్లో లేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉంది. CCRT, సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్. చూడండి, సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్స్ అండ్ ట్రైనింగ్. ఇది ఈ టెక్స్ట్ బుక్లో ఉంది, న్యూ టెక్స్ట్ బుక్లో ప్రజెంట్ అయితే లేదు. చూడండి, జాతీయ స్థాయి సంస్థ. ఓకేనా? ఏంటది? దేశవ్యాప్తంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కృషి చేస్తున్న ఈ సంస్థ సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ కోర్సుల్లో చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, శిల్పం మొదలైనవి, లలిత కళలు, వివిధ కళారూపాలకు సంబంధించి మౌలిక భావనలను తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, భావితరాలకు మన సంస్కృతి వారసత్వ సంపదకు పదిలపరిచి అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ సంస్థ, ఇది ఇంపార్టెంట్. భావితరాలకు అంటే మన ముందున్న తరాలకి మన సంస్కృతి వారసత్వ సంపదను పదిలపరిచి అందించడానికి కృషి చేస్తుందన్నమాట. ఈ సంస్థ ఉపాధ్యాయుల సాధికారతకు ఎంతగానో తోడ్పడుతుంది. విద్యా లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల పాత్ర.
ఓకే, ఒక్కసారి ఇక్కడ సిసిఆర్టీ వరకు మనం చదువుకున్నాం కదా. న్యూ టెక్స్ట్ బుక్లో అసలు ఏముంది ఒక్కసారి అక్కడ వరకు రిపీట్ చేద్దాం. ఒకసారి చూడండి. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాం. ఇదంతా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. సో నేను ఇదే మీకు చూపిస్తున్నాను. అంటే మా దగ్గర టెక్స్ట్ బుక్ లేదని ఫీలింగ్ మీకు లేకుండా అనమాట. మౌలిక అంశాలు చెప్పుకున్నాం కదా, పాఠ్య పుస్తకాలు, విషయ ప్రణాళికలు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుల సాధికారత స్థాయిలు 2 స్థాయిలు అని చెప్పుకున్నాం. పాఠశాల స్థాయి, నెక్స్ట్ ఉపాధ్యాయుల స్థాయి. ఓకే, ఇదిగోండి పాఠశాల స్థాయిలో సహ ఉపాధ్యాయుల నాయకత్వ లక్ష్యాలు, సెమినార్లు, సింపోజియం ఇప్పుడే చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చి ఏముందంటే సిసిఆర్టీ లేదు. సిసిఆర్టీ లేకుండా ఎన్సీఈఆర్టీ ఉంది. ఎన్సీఈఆర్టీ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఎన్సీఈఆర్టీ అంటే ఇది మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకున్న అత్యున్నత సంస్థ. ఓకే, ఎన్సీఈఆర్టీ కాదు, ఎన్సిటిఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. చాలా ఇంపార్టెంట్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇది 1993లో పార్లమెంటు ద్వారా చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, అందుకని హైలైట్ చేశాను. మే 17, 1995లో స్వయం ప్రతిపత్తికి లభించిన తర్వాత దేశంలో 4 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ అంటే తూర్పు, ఇక్కడే భువనేశ్వర్లో ఉందంట. భువనేశ్వర్ అంటే ఒరిస్సాలో ఒక భువనేశ్వర్ కదా, అది. నెక్స్ట్ ఉత్తర ప్రాంతానికి వచ్చి జైపూర్, రాజస్థాన్ మెయిన్. ఇక్కడ ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలు. నెక్స్ట్ ఉత్తరానికి వచ్చి దక్షిణ ప్రాంతానికి వచ్చి బెంగళూరు అనమాట. నెక్స్ట్ పశ్చిమ ప్రాంతానికి వచ్చి భోపాల్. ఎన్సిటిఈ యొక్క ప్రధాన లక్ష్యం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ విద్యా వ్యవస్థ యొక్క ప్రణాళికాబద్ధమైన మరియు సమన్వయంతో కూడిన అభివృద్ధిని సాధించడం. ఉపాధ్యాయ విద్యలో నియమాలు మరియు ప్రమాణాలు, నియంత్రణ మరియు సరైన నిర్వహణని చేపట్టడం. కార్యకలాపాలు చూడండి. సర్వేలు, అధ్యయనాలు చేపట్టి వాటి మంచి ఫలితాలు ప్రచురించడం. నెక్స్ట్ ఉపాధ్యాయ విద్య మరియు దాని అభివృద్ధిని సమన్వయం చేయడం మరియు పర్యవేక్షణ. ఇంపార్టెంట్ నేను నోట్ చేస్తాను చూడండి. అడ్మిషన్ కోసం కనీస అర్హత ప్రమాణాలు మరియు అభ్యర్థుల ఎంపిక విధానం, కోర్సు యొక్క వ్యవధి, కోర్సు కంటెంట్ మొదలైనవి రూపొందించడం. చూడండి, కొత్త కోర్సులు శిక్షణ ప్రారంభించడానికి అనుమతి. ఇవన్నీ ఎన్సిటిఈకి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి 2019 సంవత్సరం నుంచి ఉత్తమ అధ్యాపకులకు జాతీయ అవార్డులు ప్రకటించింది. ఓకేనా? 2019 సంవత్సరం నుంచి ఉత్తమ అధ్యాపకులకు జాతీయ అవార్డుని ప్రకటించింది. దీని తర్వాత ఎన్సీఈఆర్టీ ఉంది, అది మనం తర్వాత చెప్పుకున్నాము. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు. ఈరోజు 10 బిట్స్, నేను ప్రతిరోజు 10 బిట్స్ ఇస్తున్నాను కదా డే బై డే. ఈరోజు 10 బిట్స్ వచ్చి చూడండి. ఇవి కూడా 20 బిట్స్ ఆల్రెడీ అయింది. 21 to 30 ఈరోజు చెప్పుకున్నాం. మీరు ఆన్సర్స్ గెస్ చేయండి, నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎవరు స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా చూడండి. భూమండలం వేడెక్కే ప్రక్రియ అంటే కొంచెం స్పీడ్గా రాశాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. జనాభా విస్ఫోటనమా, గ్రీన్ హౌస్ ఎఫెక్టా, ఓజోన్ పొర ఛిద్రాలు, కాల్షియం. మన ముందున్న సమస్యలు చాలా పెద్దవి, వాటిని అవగాహన చేసుకోవడానికి జ్ఞానం మనకు తక్కువగా ఉంది అన్నవారు ఎవరు? నెక్స్ట్, తొలిసారిగా మానవ పర్యావరణ పరిస్థితులపై యుఎన్ఓ ఆధ్వర్యంలో సమావేశం జరిగిన సంవత్సరం. ఇవి కూడా పైలో పార్టీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో ఉన్నవే బిట్స్ నేను అనమాట ఇచ్చింది. ధరిత్రి సమావేశాన్ని ఏ నగరంలో జరిపారు? ధరిత్రి సమావేశం జరిగిన సంవత్సరం 90, 91, 94, 92. విద్యా లక్ష్యం కానిది చూడండి. ఇది నెగిటివ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో చూడండి. పౌరులు తమ బాధ్యతలను తెలుసుకుంటారు, పౌరుల హక్కుల కోసం పోరాడతారు, మతవ్యాప్తి సహకరిస్తుంది, తార్కికమైన ఆలోచన పరుల్ని పెంపొందిస్తుంది. సంఘంలో అసమానతలను, విపరీతాలకు కారణం ఆర్థిక అసమానతలే అని నిర్వచించింది. గాంధీజీనా, రాజాజీనా, కార్ల్ మార్క్సా, హిట్లరా? ఆన్సర్ చేయండి, కమెంట్ చేసి చెప్పండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ప్రజల చేత ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని నిర్వచించింది ఎవరు? అరిస్టాటిల్,
లింకన్, రీగన్, ప్లేటో. భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ అస్పృశ్యత అని అంటారని ఒకటి ఆర్టికల్ చెప్పండి. 15, 16, 17, 18. అందుల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ కేంద్రాన్ని ఎక్కడ నెలకొల్పింది? పటియాలా, డెహ్రాడూన్, సిమ్లా, హైదరాబాద్. ఓకేనా? మీరు ఓన్గా చేయడానికి చూడండి. నేను ఆన్సర్స్ అయితే రివీల్ చేస్తాను. చూడండి, ఇవి ఆన్సర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి అందుద్ది. ఓకేనా? మనం ప్రతిరోజు మంచి వీడియోస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.